మనతో పాటు రఘునందనరావు ఉన్నారు. ఇప్పుడే ఈసీకి కంప్లెయింట్ ఇయ్యడం జరిగింది. సరే ఏమన్నారు వాళ్ళకి మాట్లాడితే ఇప్పటికైనా యాక్షన్ తీసుకుంటారా? లేదా అట్నే చూసి చూడనట్టు వదిలేసారా? వెయిట్ అండ్ సీ. ఇంకొక 2 రోజులు ఎదురు చూద్దాం. డీజీపీ గారికి నేను ఇచ్చిన కంప్లైంట్‌ని పంపిస్తా అన్నారు. దీని మీద విచారణ జరిపించమని అడిగినారు. జరిపిస్తామని చెప్పారు. న్యాయం జరుగుతుందని ఆశపడతాం. న్యాయం జరగకపోతే ఢిల్లీ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి ఈ కాపీని ఇప్పుడు ఎట్లా మెయిల్ ద్వారా ఫార్వర్డ్ చేస్తా ఉన్నాం. మళ్ళీ పర్సనల్‌గా వెళ్లి కలిసి వారి మీద మళ్ళొకసారి కంప్లెయింట్ చేస్తాం. ఎంత పర్ఫెక్ట్‌గా చూపిస్తుర్రు మీరు. అంటే ఒక బూత్‌కి ఎన్ని డబ్బులు పోయినాయి, ఒక పర్సన్‌కి ఎంత పంపియాలి, ఒక క్లారిటీతోని ఉన్నది. అయినా గాని మెయిల్ కాదు ఇది, క్లారిటీగా ఉన్నది. పోలీసోళ్ళు క్రైమ్ నెంబర్ 161 ఆఫ్ 2024 పోలీస్ చేయకుండా ఒక కేసు నమోదు చేసిర్రు. దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేసిర్రు. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మేము ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఒక కారుని ఆపినరు. ఆ కారులో వాళ్ళకి డబ్బులు దొరికినాయి. ఆ కారులో కవర్లలో ఉన్నాయి డబ్బులు. ఏముంది కవర్ మీద అంటే బూత్ నెంబర్ ఉంది, 207 బూతు, మండలం చేగుంట, విలేజ్ పేరు రుక్మాపూరు. ఎం ఓటర్స్ అంటే మేల్ ఓటర్స్. మేల్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు? 490 మంది. ఎఫ్ ఓటర్స్ అంటే ఫీమేల్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు? 521. వీళ్ళిద్దరు కలిపితే 1011. మనం 1011కి ఇవ్వద్దు డబ్బులు. మనం ఎంతమందికి ఇవ్వాలి? 80% ఆఫ్ ద పీపుల్కి ఇవ్వాలి. 80% అంటే ఎంత? 808 మంది. 808 మంది ఇంటూ 500 అంటే 4,04,000. ఇట్లా ఒక కవర్ మీద రాసి క్లియర్గా అక్కడ పెట్టిన కవర్లు 27 కవర్లని ఒకేసారి టైమ్లీ రియాక్ట్ అయితే దొరికి సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేసిన డబ్బులు 88,43,000 రూపాయలు దొరికినాయి. నేను ఈరోజు ఎన్నికల అధికారిని అడిగింది ఏంటంటే, ఇవి యాజ్ ఇట్ ఈస్గా తీసుకుపోయి వెంకటరామిరెడ్డి ఇస్తే రాజిరెడ్డి అనేట ఆయన తెచ్చి మాకు ఇచ్చిండు, మాలాగా అందరికి ఇచ్చి పంచిపిచ్చిండు అని పోలీసు వాళ్ళు రాసిన పంచనామా కాపీలో ఒప్పుకున్నారు. కాబట్టి వెంకటరామిరెడ్డి గారి ఖర్చులో ఈ డబ్బులు రాసి ఆయనను డిస్క్వాలిఫై చేయండి అని ఎన్నికల సంఘానికి మేము ప్రధానంగా కంప్లైంట్ ఇచ్చాం. అంతేకాదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ పోయింది అని ఇంకా మా పోలీసు వాళ్ళు అనుకుంటున్నట్లు లేరు. మెదక్ జిల్లా పోలీసు వాళ్ళు, మెదక్ ఎస్పీ, సంగారెడ్డి ఎస్పీ, సిద్దిపేట సిపి గారికి రిపీటెడ్ కంప్లైంట్లు చేస్తే కూడా మొత్తం 2098 బూతులలో ఇట్లా కవర్లలో డబ్బులు పోయి పంచుతుంటే వాళ్ళు నిద్రావస్థలో హరీష్ రావు గారి కనుసన్నలలో పనిచేసినారని నేను స్ట్రైట్గా రిలీజ్ చేశాను. వారి విషయాలన్నీ డీజీ గారికి చెప్తాం, అప్రాప్రియేట్ యాక్షన్ తీసుకోమని చెప్తామని చెప్పారు. వీ విల్ వెయిట్ ఫర్ 2 days. లేదంటే ఢిల్లీ వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఇదే కంప్లైంట్ కాపీ వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాం.